కుర్రో కుర్రు సమ్మక్క సారక్క జాతరలో కోయదొరల సందడి అయితే కన్నులు విందు చేస్తుందనే చెప్పాలి. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూనే వాళ్ళ జాతకం ఎలా ఉంది, ఏం జరిగితే మంచి జరుగుతుంది, ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా అడిగి కోయదొరల వాళ్ళు ఏదైతే మూలికలు ఇస్తారో దాన్ని తీసుకొని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇంటికి తిరిగి వెళ్ళడం జరుగుతుంది. మరి మనతో పాటు కోయదొరలు ఉన్నారు, వాళ్ళ జీవనాధారం ఏంటి, ఉపాధి ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏంటి నా జాతకం చెప్తారా? చెప్తామ్మా. ఏం పేరు నీది? రాణి. రాణి. రాణిరా రాశి తులా రాశి, లక్ష్మి గడిజల పుట్టినవు. లీలా శివనాగ రాణి. లీలా అనురాధ రుచికం. నీ కోరికలు కొంగు బంగారం అయ్యేది ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలే మంచి ఎదిగేది ఉన్నది. వెనకబడి కూడా కష్టపడ్డావు, బాగుపడేసే లక్ష్మి ఈ రోజులలో వస్తుంది. 3 సంవత్సరాల నుంచి నీ కష్టం పక్కకు పోయి అనుకున్న కోరికలను నెరవేరి ఇంకా 5 రూపాయల నుంచి 10 రూపాయలు, 10 రూపాయల నుంచి 100 రూపాయలకు ఎదిగేది ఉన్నది. నీకు తోడు నీడ కూడా కలిసి వచ్చే అదృష్టం ఉంది. తోడు నీడలంటే సంసారం, లగ్గం, పెళ్లి, భర్త, అలాంటి ఆశలు ఇప్పుడు నీకు లేవు. నేను ఎదగాలి. నేను ఫస్ట్ ఎదిగినాక 10 రూపాయలు ఒక పని మీద సెట్ అయినాక తోడు నీడ నీ ఆత్మలో ఉంది, ఎదుగుతావు. వచ్చే 3వ నెలల నీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఒక పని మీద సెట్ అవుతావు. అయిన తర్వాత నీకు సతీపతి తలంబరాలు అనేది వస్తాయమ్మా. చాలా మంది కూడా ఈ జాతకాలు చూపించుకుంటున్నారు, మూలికలు మీరు తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు మీకు జీవనాధారం ఏంటి? మా జీవనాధారం ఇదే. మా తాతలు ఇవే పని చేసిండ్రు, మా తండ్రులు ఇదే పని చేసిండ్రు, నేను ఇదే పని చేస్తున్నా. అంటే మాకు అప్పుడు చదువు అనేది లేక ఇదే వేర్లు, యంత్రాలు, తాయితలు, మందులు అనేది. ఈ చెట్టు ఇవాళ పుట్టలే. కర్తాయుగం, కృతాయుగం, దాపారం, కలియోకరం ముందు పుట్టింది ఇది. ఈ చెట్టు భారతములే రాముల వారు యుద్ధం చేసినప్పుడు రామర బెమ్మతో లక్ష్యను మూర్చపోయినప్పుడు హనుమంతుడు చెట్టు తెచ్చిపెడితేనే లేచిండు. భూమి పుట్టినప్పుడే నీరు పుట్టింది, నీరు పుట్టినప్పుడే చెట్టు పుట్టింది. ప్రపంచానికి చెట్టు ఫస్ట్ పుట్టింది. కాబట్టి వెనుకట బాలెంతలకైనా, రోగాలకైనా, నొప్పులకైనా, పశువులకైనా ఏ చెట్టు తెచ్చి పెట్టేది. ఇప్పుడు ఇంగ్లీషు మందులు వచ్చినాయి కాబట్టి ఆ పశువులు కూడా తగ్గినాయి. గొర్రెలు, మేకలు కూడా చెట్టుతోనే బాగా అయ్యేది. మనుషులు కూడా చెట్టు తినేదే. వాయిలాగు బట్టి పెట్టి తాగితే కొబ్బరి తాగి 21 రోజు నోరు కట్టి కారం మెతుకు తింటే గట్టిగా రౌతులక్క అయ్యేది. అలాంటిది ఇప్పుడు మందులు వచ్చినాడు, చెట్లు కొంచెం తగ్గినాయి. కానీ ఒకటి ఏంటంటే ఈ అమ్మవారి దయ వల్ల మాకు నడుస్తుంది. మళ్ళీ అమ్మవారిని నమ్మి మేము చెట్టు ఇస్తాం. అమ్మవారిని నమ్మే వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ వందలాది మంది. ఇది 100 మందికి తెలుసు సమ్మక్క సారక్క వనదేవత. ఇది వనదేవత. రాజులతో రణయుద్ధం చేసిన తల్లి. తడిబట్ట పిండినట్టు పొడిబట్ట నానబెట్టినట్టు రాజులతో రణయుద్ధం చేసి చిలకల గట్టు ఎక్కింది. చిలకల గట్టు నుంచి తీసుకొచ్చిన చెట్లు సంతానం లేని వాళ్లకు, నిద్రలో ఉలికి పడ్డ వాళ్లకు, కలవరిచ్చిన వాళ్లకు, పెళ్లి కాని వాళ్లకు, ఇంటిలో బరకత లేని వాళ్లకు, అందరికీ సర్వరోగం 360 రోగాలు, నొప్పులు, గాలి, ధూళి, పీడగా, పిశాచి, బాణవతి, కీనవతి. అంటే ఈ బాణవతి, కీనవతి వెనకట ఎక్కువ ఉండేది. తూలేది, ఊగేది వెనకట ఉండేది. ఇప్పుడు కొన్ని తగ్గినాయి. గాలి, ధూళి కూడా వెనకట ఉండేది, కొన్ని తగ్గినాయి. ఇప్పుడు అమ్మవారు నమ్మి వస్తున్నారు. వచ్చిన భక్తులకు ఏరో యంత్రం ఇస్తున్నాం. వాళ్ళకు మంచిగా అవుతుంది. ఈసారి వచ్చేళ్ళకి ఇస్తే మళ్ళీసారి వచ్చి కూడా కట్టమో కానికనో ఉన్నంతలా వాళ్ళు మాకు ఇవ్వగలుగుతున్నారు. మంచిగా అవుతున్నారు, మంచిగా జరుగుతున్నది. కాబట్టి అమ్మవారు నమ్మి వస్తున్నారు, మేము కూడా నమ్మిస్తున్నాం. అంతా తల్లిదే. బాబాయ్, మీ బిడ్డల్ని చదివిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా బాబాయ్? మాది సర్కార్దే. చదువు బాగా చెప్తున్నారు అక్కడ? చదువు అయితే సర్కార్ అన్నది ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇప్పుడు కాదు, మునుపు లేకుండా 20 ఏళ్ళ కింద. కానీ ఇప్పుడు అందరూ తెలంగాణ వచ్చిన అయితే మంచిగా నడుస్తుంది చదువు అయితే. ఇంకా బిడ్డలు ఉద్యోగం చేస్తే రెస్టే. ఇంకా రెస్టే. ఇక నాకు రెస్టే ఉంటుంది. ఈ పని నా వారికే. ఈ 100 మందికి ఒక 10 మంది నేర్చుకున్నారు పిల్లలు. అందుకని ఇది కూడా ముగింపొద్దు అని. మంచిగా చదువుతున్నారు పిల్లలు. పిల్లలకైతే చదువు వంకలేదమ్మా. ఇప్పటికైతే అనుకున్న మార్కులు వస్తున్నాయి, మంచిగా వస్తుండ్రు. ఎవరి దందా వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ దందా అయితే మానేస్తున్నారు. గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏమన్నా డబ్బులు కానీ అలాంటివి వస్తాయా? అమ్మా, రైతు బంధు వస్తుంది, ఇంకా బియ్యం వస్తుంటాయి. ఇలాంటి కొన్ని చిన్నవి పిల్లలకు కూడా సంవత్సరానికి 1000 రూపాయలు. మోడీ తరఫున కూడా సంవత్సరంలో 2 సార్లు 2000 వస్తాయి. అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉండే చోట విద్యుత్, రోడ్లు అన్ని అన్ని బాగానే ఉన్నామా ఇప్పటికైతే. ఈ పాన్నకలు అనేది కేసీఆర్ పెట్టింది ఈ మేడారం చుట్టూ 12 గ్రామాలకు. కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. అంతా రోడ్డు కానీ
కరెంటు సౌకర్యం కానీ నీళ్ళ సౌకర్యం కానీ బాగున్నది. సో చూసినట్లయితే కొయ్య ధరలు ఇప్పటి వరకు కూడా తరతరాల నుంచి కూడా ఈ జీవనోపాధి మీద వాళ్ళు జీవనం సాగించడం జరుగుతుంది. ఇక మీదట వాళ్ళ పిల్లలు అనేవాళ్ళు ఈ పని వద్దు, చక్కగా చదువుకొని సెటిల్ అయితే ఇంకా మేము సేద తీరుతామని కొయ్యదొరలు చెప్తున్నారు. సో ప్రతి ఒక్క ఆదివాసీ కూడా జీవనోపాధిగా చెప్తున్న ఈ కొయ్యదొరల వృత్తికి నెక్స్ట్ జనరేషన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి స్లాబ్ అనేది వేసేస్తున్నారు వాళ్ళకి. సో ఖచ్చితంగా కొయ్యదొరలు జీవనోపాధి మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.